అందరికీ నమస్కారం అండి. డిసెంబర్లో నెలలో వచ్చే పండుగల గురించి చెప్తున్నాను. ఆదివారం 1వ తారీఖు కార్తీక అమావాస్య వచ్చింది. 2వ తారీఖు మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది. పోలుపాడ్యమి కూడా ఈ రోజేనండి. తులసికోట వద్ద లేదా నదిలో వదులుతాము కదా ఒత్తులు. 2వ తారీఖున వచ్చింది. 2వ తారీఖు అయిపోయిన తెల్లవారుజాము నుంచి వెలుగు వచ్చేస్తే ఇంకా మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది అన్నమాట. మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది. 7వ తారీఖునైతే సుబ్రహ్మణ్య షష్ఠి, శనివారం 7వ తారీఖు వచ్చిందండి సుబ్రహ్మణ్య షష్ఠి. అలాగే 8 భాను సప్తమి అంటారు కదా, అలాగే సప్తమి ఉదయం 7:39 వరకు ఉంది. అలాగే అష్టమి తెల్లవారుజామునే వచ్చేస్తుంది 5:42కి. కాబట్టి సప్తమి అష్టమి కూడా ఒకే రోజు పడింది ఇందులో. భాను సప్తమి కూడా కాలభైరవాష్టమి 2 కూడా ఈరోజు అవుతాయండి. నెక్స్ట్ 11వ తారీఖు గీతా జయంతి, అంటే భగవద్గీత పుట్టినరోజు అనమాట. గీతా జయంతి భగవద్గీత పుట్టినరోజు, బోధించిన రోజు, శ్రీకృష్ణుడు బోధిస్తాడు కదా, అది 11వ తారీఖుని. అందుకే 11వ తారీఖుని గీతా జయంతిగా జరుపుకుంటారు. అండ్ ఈ రోజునే గురువాయు ఏకాదశి అని కూడా అంటారండి. తర్వాత 13వ తారీఖు హనుమంతు వ్రతం అంటారు. ఈరోజు హనుమంతుడి స్వామికి కళ్యాణం చేస్తారు. చాలా గుళ్ళల్లో కళ్యాణం చేస్తారు. ఈరోజు ఉదయం అభిషేకాలు చేసి సాయంత్రం కళ్యాణం చేస్తారు చాలా గుళ్ళలో. ఈ హనుమంతు వ్రతం అంటారు ఈ రోజుని. 13వ తారీఖు వచ్చిందండి అది. తర్వాత 16వ తారీఖు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. 16వ తారీఖున ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. అదే రోజు పరశురామ జయంతి కూడానండి. ధనుర్మాసం స్టార్టింగ్ కూడాని. 18వ తారీఖున సంకటహర చతుర్థి అంటారు కదా, సంకటహర చతుర్థి ఏమో 18వ తారీఖున వచ్చిందండి. ఇంకా 26వ తారీఖున సఫల ఏకాదశి, గురు ఏకాదశి వ్రతం అంటారు. సఫల ఏకాదశి డిసెంబర్ 26. 28 శని త్రయోదశి వచ్చిందండి. ఇది అమావాస్య ముందు, ఇదిగోండి అమావాస్య 30 కదా, 28 వచ్చింది కదా. ఈ శని త్రయోదశికి పట్టు ఎక్కువ ఉంటుంది. పౌర్ణమి ముందు వచ్చే అమావాస్యకి పట్టు తక్కువగా ఉంటుంది అంటారు. ఎవరికైనా శని మహాదశలు అవి నడుస్తున్న వాళ్ళు ఎక్కువగా పూజలు చేయించుకుంటారు. ఈ అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి కాబట్టి ఇది చాలా మంచి రోజు అండి పూజలు అవి చేయించుకోవడానికి. 30వ తారీఖున సోమావతి మార్గశిర అమావాస్య 30వ తారీఖున వచ్చిందండి. 31 నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది. 31 నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది. 15వ తారీఖు అయితే ఆదివారం మార్గశిర పౌర్ణమి. 15వ తారీఖు మార్గశిర పౌర్ణమి వచ్చిందండి. ఈరోజు కూడా అమ్మవారిని అయితే మీరు పూజించుకోవచ్చు, లక్ష్మీదేవిని. ఈరోజు కూడా పూజించుకుంటే చాలా మంచిది. ఈ డిసెంబరు 2వ తారీఖున మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ గురువారం అయితే 5వ తారీఖున వచ్చిందండి. ఫస్ట్ గురువారం 5వ తారీఖు వచ్చింది. 2వ గురువారం 12వ తారీఖు వచ్చింది. మార్గశిర గురువారాలు ఇవి. ఫస్ట్ అయితే 5వ తారీఖు, 2వ మార్గశిర గురువారం 12వ తారీఖు, 3వ గురువారం 19వ తారీఖు, 4వ గురువారం అయితే 26వ తారీఖున వచ్చిందండి. అలాగే 5వ గురువారం కూడా చేస్తారు కాబట్టి అది నెక్స్ట్ 2025 జనవరి 2వ తారీఖున పడిందండి అది. ఆ రోజు 5వ గురువారం చేసుకుంటారు. ఈ 4 గురువారాలు చేసి వదిలేయకుండా 5వ గురువారం కూడా చేస్తేనే సంపూర్ణ ఫలితం ఉంటుంది అంటారు. ఈ గురువారాలు చాలా మంచివండి. ఈ గురువారాలు మన లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటామో శ్రావణ మాసంలో అలాగే ఈ గురువారాలు కూడా నిష్టగా చేసుకున్నారు అంటే చాలా మంచి జరుగుతుంది. ఈ పూజా విధానం కథ ఇవన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతానండి.